సెల్ ఫోన్ చేతిలో ఉంది అంటే ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉంది అని ఒకప్పుడు భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక మినీ స్పైని మనం ఏమైనా పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నామా అనే అనుమానం వచ్చేంత స్థాయిలో దీనిపైన వివరాలు ఇప్పుడు మనకు బయటపడుతున్నాయి. దీనికి తోడు ఈ మధ్యకాలంలో చూస్తే తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తున్న కీలకమైన అంశం ఫోన్ ట్యాపింగు. అప్పట్లో కీలకమైన ఆఫీసర్లందరూ కలిపి ఈ ఒక స్పైలు పెట్టి మరీ ప్రతి ఒక్కరి వాయిస్లు విన్నారు. అప్పుడు వాళ్ళ కన్వర్జేషన్స్ని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాల కుట్రలకు తెరతీశారనే విషయాన్ని బయటకు వస్తుంది. ఎందుకంటే ఏకంగా గవర్నర్ స్థాయి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అయింది అని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా గతంలో ఎంపీగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా మారిన రేవంత్ రెడ్డి కూడా అదే తరహా ఆరోపణలు చేశారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అన్నది అసలు ఎలా జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి అన్న విషయం పైన కూడా చాలామందికి చాలా క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, దానివల్ల బాధితులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలన్న విషయం పైన కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ మనం ఫోన్ ట్యాపింగు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ చేసే క్రమంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఇప్పుడు బయటకు వస్తున్న పేర్ల ద్వారా ఫ్యూచర్లో రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు ఉండబోతాయన్న విషయం పైన కూడా మనం చర్చిద్దాం. ఇవాళ మనతో పాటు జాయిన్ అయిన నలబోతు శ్రీధర్ గారు, టెక్నికల్ ఎక్స్పర్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. అయితే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ గతంతో పోలిస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన దాదాపుగా చాలామందికి ఒక అవగాహన అయితే వచ్చింది. కానీ స్టిల్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్రంలో వింటున్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏదో ఒక మాల్వేర్ వేస్తారు, లేకపోతే ఒక ట్రోజన్ని ఒక ఫోన్లో ఎంటర్ చేయడం ద్వారా కన్వర్జేషన్స్ వినొచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్స్తో సహా ప్రతి ఒక్కటి తీసుకొచ్చి అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ గవర్నమెంట్ ఒక ఆథరైజ్డ్గా ఆ ట్యాపింగ్ చేసింది, లేకపోతే దాన్ని అన్అఫీషియల్గా చేసినా సరే ఆథరైజ్డ్గా వాళ్ళందరూ ట్యాపింగ్ చేశారని మాట్లాడుకునే నేపథ్యంలో అసలు ఆ ట్యాపింగ్ ఎలా చేస్తారు, ఆ ట్యాపింగ్ చేసే క్రమంలో ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది చేయడానికి సాధ్యపడుతుంది. యాక్చువల్లీ టెలిగ్రాఫ్ యాక్ట్ చాలా ఓల్డ్ అయినప్పటికీ టెలిగ్రాఫ్ యాక్ట్ నుంచి ల్యాండ్ లైన్ ఫోన్స్ దగ్గర నుంచి ఈ రోజు వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ వరకు ఫోన్ ట్యాపింగ్ అనేది రకరకాల దశల్లో జరుగుతుంది. ట్రెడిషనల్ ల్యాండ్ లైన్ ఫోన్స్ ని అప్పట్లో ఉన్న వాటిని మనం చూస్తే కనుక 2 ఫోన్ లైన్స్ మధ్య ఫిజికల్ గా ఒక లొకేషన్ లో వాయిస్ డేటాను ఇంటర్సెక్ట్ చేయడం ద్వారా దానికోసం సపరేట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ అవుతుంది. ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది అనలాగ్, డిజిటల్ 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అప్పట్లో అనలాగ్ డేటా అనేది వాయిస్ డేటా అంతా కూడా అనలాగ్ ఫార్మాట్ లో ట్రాన్స్మిట్ అవుతూ ఉండేది ఫోన్ లైన్ టు ఫోన్ లైన్. సో దాంట్లో ఇంటర్సెప్ట్ చేసి ఆ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసి చేస్తూ ఉండేవాళ్ళు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో సహజంగా దేశ సమగ్రతకు దెబ్బతీసే అంశాలు కావచ్చు, ఇంకా రకరకాల సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక సపరేట్ ప్రొవిజన్ అనేది ఉంది. ఈ రోజు మనకి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ చూస్తే కనుక అట్ ద సేమ్ టైం కాలక్రమంలో వచ్చిన అమెండ్మెంట్స్ మనం చూసుకుంటూ వస్తే కనుక ప్రెజెంట్ దేశవ్యాప్తంగా 10 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇలాగా మొత్తం 10 ఏజెన్సీస్ దేశంలోని ఎవరి ఫోన్ అయినా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఉంటుంది. కాకపోతే దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏం ప్రోటోకాల్? కేంద్ర హోమ్ మినిస్ట్రీకి అధికారికంగా లెటర్ రాయాల్సి ఉంటుంది. హోమ్ మినిస్ట్రీ, హోమ్ సెక్రటరీకి ఈ వ్యక్తి యొక్క ఫోన్ ట్యాప్ చేయబోతూ ఉన్నాము, ఇతను ఈ క్రిమినల్ అఫెన్స్ లో ఉన్నారు. ఆ క్రిమినల్ అఫెన్స్ ఎలాంటిదై ఉండాలి? ఒకటే, ఎలాంటి ఫైనాన్షియల్ క్రైమ్ అయ్యి ఉండాలి, అంటే విదేశాల నుంచి భారీ మొత్తంలో ఒక అన్అకౌంటబుల్ అమౌంట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం కావచ్చు, బదిలీ జరగడం, ఇలాంటి యాక్టివిటీస్ కానీ, లేదా దేశ సమగ్రతను దెబ్బతీసే అంశాలు కానీ, టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ఒక ప్రామినెంట్ కేసు అయి ఉంటే కనుక ఈ కేసు సందర్భంలో మేము ఇన్వెస్టిగేషన్ కోసం ఈ వ్యక్తి యొక్క ఫోన్ ట్యాప్ చేయబోతూ ఉన్నాము అని చెప్పేసి అన్న విషయాన్ని అధికారికంగా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఫోన్ ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ట్యాప్ చేసిన ఫోన్ యొక్క రికార్డ్స్, ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత ఒక 30 డేసా, 60 డేసా, 90 డేసా ఆ వాయిస్ డేటా మొత్తాన్ని ఎంతకాలం ప్రిజర్వ్ చేస్తున్నారు, ఆ డేటాని ఎవరు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు, సో ఆ డేటా తర్వాత డిస్ట్రాయ్ చేసే కన్సెంట్ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వన్స్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయాలని కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగ చాలా ప్రోటోకాల్ అనేది ఫోన్ ట్యాపింగ్ గవర్నమెంట్స్ నుంచి ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది మనం మాట్లాడుకున్న ప్రకారం ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే వినడం కానీ, వాటిని రికార్డ్ చేయడం కానీ,
అలౌడ్ అనుకుంటే, ఈ మధ్య కాలంలో అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయిన వాట్సాప్ లాంటి మెసేజెస్, వాట్సాప్ లాంటి యాప్స్లో యూజ్ చేస్తున్న డేటాను కూడా వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఆ ఆడియో కాల్స్ కూడా వింటున్నారు. ఆ వీడియో దానికి సంబంధించిన ఏవైతే చాట్స్ ఉన్నాయో వాటిని కూడా స్క్రీన్ షాట్స్ తీసుకునే అవకాశం ఉంది అనే టైప్లో కూడా మనము కొన్ని సందర్భాల్లో వింటూ వచ్చాం. అది పాసిబుల్ ఉందా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్లో కానీ, లేకపోతే మనం ఏదైతే మాట్లాడుతున్నామో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత వీటిని కూడా వాళ్ళు రికార్డ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ దొరుకుతుందా? ఇక్కడ మీరు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ట్రెడిషనల్ లో టెలికాం నెట్వర్క్స్ ద్వారా వచ్చే కాల్స్, ఎయిర్టెల్ లేకపోతే జియోని ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ద్వారా వచ్చే కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం అనేది అప్పట్లో ఎన్లాగ్, నేను ఫస్ట్ చెప్పిన ఎన్లాగ్ పక్కన పెడితే ఇప్పుడు డిజిటల్ ఫార్మేట్ లో కూడా ఎయిర్టెల్, జియో లాంటివంతా కూడా ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్ వాడుతూ ఉంటాయి. అంటే వాయిస్ డేటాని సెల్ టవర్ నుంచి మొబైల్ ఫోన్కి వచ్చే వాయిస్ డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆ ఎన్క్రిప్ట్ అయిన వాటిని ఆ డేటా ప్యాకెట్స్ ని క్యాప్చర్ చేసినా కూడా సహజంగా అయితే కనుక ఒక నార్మల్ పర్సన్ అవి డీక్రిప్ట్ కావు. సో అందువల్ల ఏం చేస్తుంటారంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇజ్రాయెల్ లాంటి కంపెనీల్లో దేశాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కంపెనీలు అని హైర్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని టూల్స్ తీసుకొని వాటి ద్వారా ఎన్క్రిప్ట్ అయిన వాయిస్ డేటాని కూడా డీక్రిప్ట్ చేసే విధంగా ఈ రోజు మనకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అది ట్రెడిషనల్ కాల్స్ విషయంలో. ఇకపోతే వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్, మీరు చెప్పిన వాట్సాప్ కానీ ఇలాంటి వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్ తీసుకుంటారు. వాట్సాప్, లైన్, రకరకాల మెసెంజర్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి, సో వీటిలో చేసే కాల్స్ కి ప్రతి అప్లికేషన్ లో కూడా కొన్ని సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉంటాయి. సో ఈ లూప్ హోల్స్ ని వెయిట్ చేసుకొని, ఆ వల్నరబిలిటీస్ బేస్ చేసుకొని ఎక్స్ప్లాయిట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎక్స్ప్లాయిట్ డేటాబేస్ అని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటూ ఉంటుంది. సో హ్యాకర్స్ ఏం చేస్తుంటారంటే ఎక్స్ప్లాయిట్స్ ని బేస్ చేసుకొని వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్, ఉదాహరణకు 13 వెర్షన్ ఉంది అనుకోండి, 13 వెర్షన్ లో ఒక బగ్గను ఆసరాగా చేసుకొని మీ ఫోన్ లోకి నేను జిఐఎఫ్ ఇమేజ్ ని మీకు పంపిస్తే అది మీకు స్క్రీన్ మీద చూపించబడే విధానంలో ఒక లూప్ హోల్ ఉందనుకోండి, ఆ లూప్ హోల్ ని బేస్ చేసుకొని నేను మీ ఫోన్ లోకి ఎంటర్ కావడానికి స్కోప్ అనేది ఉండేలాగా కొన్ని వెర్షన్స్ లో లూప్ హోల్స్ ఉంటూ ఉంటాయి. ఆ లోపం ఉందన్న విషయం వాట్సాప్ లాంటి సంస్థలకి తెలియక ముందే ఒక హ్యాకింగ్ టూల్ అనేది ఎన్ఎస్ఏ గ్రూప్ లాంటి సంస్థలు, అంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది హ్యాకర్లు కావచ్చు, డార్క్ వెబ్ లో అందుబాటులో తీసుకొస్తూ ఉంటారు. గతంలో మీరు చెప్పిన విషయాన్ని ప్రాక్టికల్ గా మనం చూస్తే పెగాసస్ నే తీసుకుంటే 2017 సమయంలో దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రతిపక్ష నేతలకు సంబంధించి కానీ, లేదా యాక్టివిస్టులకు సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి, మీడియాకు సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోన్లను పెగాసస్ టూల్ తో ఫోన్ లోకి వాట్సాప్ అకౌంట్స్ ని హ్యాక్ చేసి వాళ్ళ యొక్క వేరే బోర్డ్స్ ని తెలుసుకున్నారని చెప్పేసి అన్నది ఆరోపణ. అది దేశం మొత్తంలో పార్లమెంట్ మొత్తానికి కుదిపేసిన విషయం మనకు తెలిసిందే. సో ఇదంతా మనం ప్రాక్టికల్ గా చూస్తే ఒక పర్టికులర్ అప్లికేషన్ లో ఉండే లూప్ హోల్స్ ని బేస్ చేసుకుని ఎలాంటి టూల్ అయినా డెవలప్ చేయొచ్చు. పెగాసస్ ని మనం తీసుకుంటే మీ కాంటాక్ట్ నా దగ్గర సేవ్ ఉండాల్సిన పని లేదు. సింపుల్ గా మీ ఫోన్ నెంబర్, అంటే పెగాసస్ ఇట్లాంటి వాటిని అంటే గవర్నమెంట్ అలౌ చేయదు కదా, కేవలం అంటే మనం దీనికి సంబంధించి మరీ అంత డీప్గా వెళ్ళి, ఎందుకంటే మీరు అన్నట్టుగా గతంలో దీని మీద డిస్కషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ మాత్రం వీటిని అమ్ముతాము, అందులో భాగంగా 1-2 రాష్ట్రాలు మేము ఆఫర్ చేశాము, వాళ్ళు తీసుకోలేదని ఒక డిస్కషన్ జరుగుతూ వచ్చింది. కానీ టెక్నికల్గా మనం మాట్లాడితే ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ వీటిని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. బికాజ్ మళ్ళీ ఈ డేటా మళ్ళీ థర్డ్ పార్టీ చేతిలోకి వెళ్తుంది అన్న ఒక డిస్కషన్ కూడా అప్పుడు జరిగింది. సో మీరు అన్న విషయంలో గవర్నమెంట్ అమ్ముతామని చెప్పేసి అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఎంఎస్ఏ గ్రూప్ చాలా ప్రైవేట్ వ్యక్తులకి భారీగా డబ్బు ఆఫర్ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో సంస్థలకి కావచ్చు కార్పొరేట్ స్పైయింగ్ అనేది ఎంతో పెగాసస్ ద్వారా జరిగింది. సో పెగాసస్ మాత్రమే కాదు, దాని తర్వాత ఎన్నో టూల్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ ప్రామినెంట్ గా జనాలకు తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ దిగ్గజాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు స్పై చేసుకోవడం, స్ట్రాటజీస్ కావచ్చు, కార్యాచరణ కావచ్చు, ఇదంతా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది పెగాసస్ ఎలా ఉంటుందంటే, మేము ఎవరికి అమ్మము అని చెప్పేసి అని చెప్పుకోవడం, వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకోవడమే. ఫేస్బుక్ లాంటి సంస్థ గతంలో మనం చూస్తున్నాం, సెనెట్ ముందు మేము కేంబ్రిడ్జ్ అనలిటికాకి మేము డేటా నమ్మము, కేంబ్రిడ్జ్ అనలిటికా మేము మా ఫేస్బుక్ లో యూజర్ డేటాకి చాలా ప్రైవసీ ఇస్తున్నాము అని తాను ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా ఇప్పటికీ ఫేస్బుక్ ద్వారా ఎలా డేటా లీక్ అవుతుందో, సో పెగాసస్ కావచ్చు, ఇంకా ఎలాంటి స్పైవేర్ అప్లికేషన్స్ అయినా కూడా థర్డ్ పర్సన్స్ కి, నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఏజెన్సీస్, థర్డ్ పర్సన్స్ కూడా భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెబితే ఇవ్వబడుతున్నాయి అన్న విషయం చాలా స్పష్టం. మీరు చెప్పిన వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్, ట్రెడిషనల్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పక్కన పెడితే వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్ లో ఇదంతా కూడా
థర్డ్ పార్టీ టూల్స్ ను వాడి స్పైవేర్ టూల్స్ ను వాడేసి డేటా క్యాప్చరింగ్ వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతానే రైట్. ఉంటుంది. అది స్పష్టం. ఎస్. మనతో పాటు రెడ్డన్న గారు కూడా జాయిన్ అయ్యారు. సీనియర్ అంటే రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసరు. అండ్ అంతేకాకుండా గతంలో కూడా అంటే ఇలాంటి ఒక యాక్టివిటీస్లో కూడా తను కూడా ఉన్నారు. సో సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు గతంలో సిఐడిలో వర్క్ చేశారు. అప్పుడు మేబీ మీరు కూడా ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుండవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అన్న పదం ఎగ్జాక్ట్లీ కాకపోయినా కొద్దిమంది మీరు నిఘా పెట్టాల్సిన సందర్భంలో అట్లాంటి పరిస్థితి చూసుండొచ్చు. కాబట్టి అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ అన్న విషయానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు వస్తాయి? ఆదేశాలు వచ్చిన క్రమంలో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే మేము పనిచేసే కాలంలో ఓన్లీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కోసమే ఉండేది. బయట ఎక్కడ నేను సిఐడిలో కానీ నేను ఇంటెలిజెన్స్ లో పనిచేసినప్పుడు కూడా అంటే నేను డైరెక్ట్లీ ఐ వాజ్ నాట్ ఇన్ టు ఎస్ఐబి, మై బ్యాచ్మెంట్స్ వర్ దేర్. కానీ వాళ్ళు ఎంతసేపు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ పైనే ఫోకస్ ఉండేది. ఎప్పుడు ఇతర ప్రైవేట్ వ్యక్తుల పైన ఎప్పుడు కూడా ఫోకస్ లేదు, ఆ డిస్కషన్ కూడా రాలేదు. బహుశా ఆ తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో దాదాపు 10-15 ఏళ్లుగా ఇటువంటి ఆలోచన వచ్చిండొచ్చు ప్రభుత్వాలకి. వచ్చి తమ ఉనికిని కాపాడుకోవడానికో లేకపోతే ఇతర వ్యక్తులు మన గురించి ఏమనుకుంటారని తెలుసుకోవడానికో బహుశా డెవలప్ చేసి ఉంటారు. అంత క్రితం చాలా సింపుల్ గా ఉన్న టెక్నాలజీని ఉపయోగించి పెగాసిస్ కానీ, పెగాసిస్ కు ముందు కూడా ఎందుకు డెఫ్కాన్ లో ఇప్పటికి మనకి శ్రీధర్ కూడా తెలుసు మిత్రుడు, డెఫ్కాన్ లో ఇప్పటికీ చాలా మంది ఎవ్రీ ఇయర్ అమెరికాలో జరుగుతుంది డెఫ్కాన్ అని. అది కంప్యూటర్ హ్యాకింగ్ చేయడానికి కానీ ఎనీథింగ్ దే విల్ హ్యాక్ ఇన్ ది వరల్డ్. మీరు ప్రైమ్ మినిస్టరో ప్రెసిడెంటో ఎవరిది చేయాలన్నా చేస్తారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. డబ్బులు పెట్టి కొనుక్కుంటే పర్మిషన్ తీసుకొని ఇప్పుడు యాక్చువల్ గా ఎనీ సాఫ్ట్వేర్ ఇట్లా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కోసం చేసేది ఏమైనా కూడా సెంట్రల్ హోమ్ సెక్రటరీ తర్వాత స్టేట్ హోమ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టుకొని రీజనింగ్ వాళ్ళు ఒప్పుకుంటే డెఫినెట్ గా ఇట్ కెన్ బి ట్యాప్డ్. అది అప్పటికి అంత ప్రముఖంగా లేకపోయినా ఈ మధ్య 10-15 కాలంలో రోజు రోజుకి ఆల్ ది స్టేట్స్ ఆర్ యూజింగ్ అనేది ఐ కేమ్ టు నో వెరీ రీసెంట్లీ. ఆల్ ది స్టేట్స్, బట్ ఐ డోంట్ నో దే ఆర్ మిస్యూజింగ్ వెరీ సింపుల్. ఇది ప్రభుత్వాలకు ఎందుకంటే దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెక్యూరిటీ పర్పస్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్. ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి పర్మిషన్ తీసుకునే నెంబర్ ఒకటి. పర్మిషన్ తీసుకున్న తర్వాత దాని నుంచి అంటే మేబీ ఆ కాల్ డీటెయిల్స్ తీసినప్పుడు, కాల్ లాగ్ తీసినప్పుడు కొత్త నెంబర్లు కనిపించాయంటే ఆటోమేటిక్గా వాటి మీద కూడా నిఘా పేరుతో ఆ ట్యాప్ చేయడము, దానికి సంబంధించిన డేటాని మీరు అన్నట్టుగా ఓన్లీ మీ ఎస్ఐబికో లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళకో కాకుండా గవర్నమెంట్లో ఉన్న కీలకమైన నాయకులు కాకుండా గవర్నమెంట్కి సంబంధం లేని వాళ్ళకు కూడా బయటికి పంపించడము, ఈ యాక్టివిటీస్ చేసి కదా ఇప్పుడు దీని మీద ఇంత పెద్ద స్థాయిలో దుమారం రేగడానికి కారణమయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా కత్తి పళ్ళు కోసుకోవడానికి, కూరగాయలు కోసుకోవడానికి అవసరమవుతుంది, కానీ కూరగాయలు కోసుకుంటామని చెప్పి ఇతర వాళ్ళు గొంతులు కోయడానికి కూడా వాడుకోవచ్చు. సో ఆ విధంగానే జరిగింది. పెగాసిస్ కానివ్వండి, ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. పెగాసిస్ ఒకటే కాదు, ఈ ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్. ఎందుకంటే ఇజ్రాయెల్ పోలీసు వాళ్ళు ప్రజల పైన స్పైయింగ్ చేయడానికి దిస్ వాజ్ యూస్డ్. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు డెఫ్కాన్ లాంటి వాళ్ళ దగ్గర మీకు తెలిసే ఉంటుంది, శ్రీధర్కి చాలా తెలుసు ఇది. ఈ డెఫ్కాన్ లో ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ అంటే ఈ నిష్ఠాతులైనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రజెంటేషన్ ఇస్తారు ఆ కాన్ఫరెన్స్ లో. ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి యూ హావ్ టు పే లాట్ ఆఫ్ మనీ. 3 minutes 2 minutes వాడు ఛాలెంజ్ పెడతాడు. ఆ వాళ్ళని హైర్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలందరూ వాళ్ళని హైర్ చేసి వాళ్ళని పెట్టుకొని దే విల్ క్రియేట్ ఏమైతే ఫైర్ వాల్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు. మా ఫైర్ వాల్ సైబర్ సెక్యూరిటీలో భాగంగా మీరు అంటుంది, సైబర్ సెక్యూరిటీలో భాగంగా దాని వల్నరబుల్స్ చెక్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానీ హ్యాక్ చేస్తే మనం కూడా వింటూ ఉంటాం యూజువల్లీ పెద్ద వెబ్సైట్స్ కానీ లేదా పెద్ద కంపెనీకి సంబంధించిన ఏదైనా దాన్ని ట్యాప్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కోట్లలో జీతాలు ఇచ్చి మరి వాళ్ళని పెట్టుకుంటారు. ఆ వల్నరబుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ మనీ. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే ఫోన్ ట్యాపింగ్ అన్న దాన్ని కేవలము
ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టడానికి లేదా ప్రతిపక్షం నాయకులకు సంబంధించిన బంధువుల మీద నిఘా పెట్టడానికి చివరికి ఈ గవర్నమెంట్లో మరీ దరిద్రం ఏంటంటే సొంత భార్యల మీద కూడా నిఘా పెట్టారు అన్నది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ అన్న ఉద్దేశం ఏంటి, వాళ్ళు దాన్ని వాడుతున్న పద్ధతి ఏంటి అన్న దాని మీదనే అందరికీ ఇప్పుడు జుగుప్స కూడా పుడుతుందని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే దేశ భద్రతకి వినియోగించడానికి ఉపయోగించేటువంటి ఒక సాఫ్ట్వేర్ అది, అందుకే ఉపయోగించాలి. ఇప్పుడు సొంత భార్యల పైనో లేకపోతే వేరే వాళ్ళ భార్యల పైనో లేదు మన ప్రభుత్వం పైన ఇతర వాళ్ళు ఏం చేస్తున్నారనో దానిపైన స్పైయింగ్ చేయడానికి ఇది తప్పు కూడా. యాక్చువల్లీ సెక్షన్ 66, 65, 70 ప్రకారం వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఉంది, పెనాల్టీ కూడా వేస్తారు. ఇది చాలా దురదృష్టకరమైన వ్యవహారం. ఇదేమి ఇప్పుడు విన్నదేమిటంటే ఈ విధంగా రికార్డ్ చేసినటువంటి ఆధారాలని అన్నిటినీ డిస్ట్రాయ్ చేశారని. బట్ దెర్ ఈస్ వన్ సంబడి వెన్ ఐ స్పోక్ టు సంబడి ఇన్ దిస్ కాంటెస్ట్, వాళ్ళు చెప్తున్నారు దిస్ కెన్ బి రిట్రీవ్డ్, ఎవరెవరు చేశారనేది రిట్రీవ్ చేయొచ్చు అని చెప్పి. అది జరిగితే తెలిసిపోతుంది కదా. శ్రీధర్ గారు ఇస్ ద బెటర్ పర్సన్ టు ఆన్సర్. శ్రీధర్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, 2 విషయాలు. ఒకటి, వాటిని సరే ఫార్మాట్ చేసిన తర్వాత రిట్రీవ్ చేసే అవకాశం ఉంది, అందుకనే వాటిని ఓపెన్ చేసి ఫిజికల్గా కూడా డ్యామేజ్ చేశారు. ఆ ఫిజికల్గా డ్యామేజ్ చేసిన తర్వాత అది రిట్రీవ్ చేసే అవకాశం లేదు అన్నది వాళ్ళ అంచనాగా మనకు అనిపిస్తుంది. సో ఛాన్సెస్ ఎంత మాత్రం ఉన్నాయి, బికాజ్ ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 1,50,000 పైగా కాల్ రికార్డ్స్ని వాళ్ళు రికార్డ్ చేశారు. అది 1.5 year నుంచి దాదాపుగా నడుస్తుంది. అన్నిటినీ హార్డ్ డిస్కులతో సహా ర్యాములతో సహా ప్రతి ఒక్కదాన్ని డెస్ట్రాయ్ చేశారు, వాటిని ఫిజికల్గా కూడా డ్యామేజ్ చేశారు అన్నది వినిపిస్తుంది. వాటిని రిట్రీవ్ చేసే అవకాశం ఉంటుందంటారా? మీరు అన్నట్లుగా ఏదైనా స్టోరేజ్, ఫ్లాష్ స్టోరేజ్ లో, హార్డ్ డిస్క్ లో కానీ లేదా ఫ్లాష్ స్టోరేజ్ మీడియం SSDలు ఇలాంటి వాటిలో స్టోర్ అయితే దాన్ని రిట్రీవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే, ఒకవేళ ఈ స్టోరేజ్ డివైజెస్ అందుబాటులో ఉన్న జీరో ఫిల్లింగ్ అనే టెక్నిక్ తో మళ్ళీ డేటా మీద, సెక్టర్స్ మీద 0 bytes ని ఓవర్ ఫిల్ చేయడం ద్వారా డేటా రిట్రీవ్ అవ్వకుండా చేయడం అనేది ఒక మెథడ్ వాడుతూ ఉంటే కనుక, రెండో మెథడ్ ఎక్కువ జరిగేది ఏంటంటే ఈ పర్టికులర్ మొత్తాన్ని ఫిజికల్ డ్యామేజ్ చేయడం అనేది. ఫిజికల్ డ్యామేజ్ చేసిన తర్వాత ఎలాంటి ఛాన్స్ లేదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కానీ వాళ్ళు క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్, అమెజాన్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ లో కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్ లాంటి వీటిలో కానీ, ఒక థర్డ్ పార్టీ స్టోరేజ్ సర్వీసెస్ లో కానీ సీక్రెట్ గా వాటిని మెయింటైన్ చేస్తే తప్పించి సో ఎలాంటి ఈ పర్టికులర్ ఫిజికల్ డేటా, ఫిజికల్ డివైజెస్ లో ఉన్న డేటా డిస్ట్రాయ్ చేయబడితే కనుక రికవర్ అయ్యే స్కోప్ లేదు. రెండో విషయం ఇక్కడ అన్నిటికంటే ప్రామినెంట్ గా చెప్పుకోవాల్సింది, మనం టెలిగ్రాఫ్ యాక్ట్ ఇంకోటి ప్రొసీజరల్ గా ప్రోటోకాల్ పరంగా జరిగే విషయాల గురించి చాలా అటెంటింగ్ గా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్ గా చెబుతాను, మీరు నేను ఫ్రెండ్స్, మీరు ఒక మినిస్టర్ అనుకున్నారు, మీరు గవర్నమెంట్ రన్ చేస్తున్నారు, నేను ఐటీ సెక్టర్ లో వచ్చేటప్పుడు నేను టూల్ డెవలప్ చేస్తున్నాను, ఏదో మూమెంట్ లో వచ్చేటప్పుడు ఒక పెళ్లిలో కలిసి ఉన్నాం, లేకపోతే మీరు విదేశాలకు వచ్చి ఉన్నారు, నేను అక్కడ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకున్నాను, నేను ఈ స్పైయింగ్ లేకపోతే ఇంటెలిజెన్స్ వీటన్నిటిలో నేను వర్క్ చేస్తుంటే కనుక నేను ఒక టూల్ డెవలప్ చేశాను అని చెప్పేసి ఒక పార్టీలో ఒక మీటింగ్ లో వచ్చేసి ఇలా ఇది ఈ వాట్సాప్ లో ఉండే వల్నరబిలిటీస్ ని వీటిని క్యాప్చర్ చేస్తుంది, లేదా ఇంకా రిమైనింగ్ అంతా కూడా మేము స్పై చేయగలుగుతాము, మన దగ్గర ఈ టూల్ ఉందని చెప్పేసి అంటే కనుక అఫీషియల్ లో ఇవన్నీ పక్కన పడేసేసి హ్యాపీగా వీటన్నిటిని క్యాప్చర్ చేసి చేసే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే కనుక అంతా ప్రోటోకాల్ పరంగా అఫీషియల్ గా జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. 100% రకరకాల ఫార్మాట్స్ లో డేటాని క్యాప్చర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు నిజంగానే పర్మిషన్ ప్రోటోకాల్ ప్రకారం చేయాలంటే పర్మిషన్ కావాలి, కానీ ఎలాగూ చేస్తున్నది ఈ పనే కాబట్టి దానికి మీరు అన్నట్టు ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకొని చేస్తుంటే దానికి మేబీ ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం అవుతుందేమో. ఎగ్జాక్ట్లీ. ఎస్, అందుకని ఏంటంటే అన్ని అఫీషియల్ గా జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే టెక్నాలజీ తర్వాత ప్రాక్టికల్ గా మేము చూస్తూ ఉంటాము, కొంతమంది నోవిస్ గా ఏదో స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చి ఎక్కడైనా ఒక డీజీపీ వచ్చినా కానీ లేకపోతే కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చినా కానీ మా దగ్గర ఈ టూల్ ఉంది, మేము ఇది పని చేస్తాం, ఈ డేటాను ఎలా చేస్తాం అది అని చెప్పేసి రకరకాలుగా చెప్పి మాకు ఈ ప్రాజెక్ట్ ఇప్పించండి, అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి అని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం, వాళ్ళ దగ్గర ఉండే డెమోస్ చూపించడం అలా జరుగుతూ ఉంటుంది. అది అఫీషియల్ గా గవర్నమెంట్ ప్రజల శ్రేయస్ కోసం గవర్నమెంట్ అడాప్ట్ చేసుకునే సందర్భాల కన్నా కానీ
ప్రైవేట్ పర్పస్కి అడాప్ట్ చేసుకునే సందర్భాలు కూడా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఎస్ రెడ్డిన గారు, అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఒక వ్యక్తి ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయికి చాలా తక్కువ సమయంలో తను ప్రమోషన్స్ తీసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత తను చేసిన పని పూర్తిగా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్లోనే తను ఇన్వాల్వ్ అయ్యారు. అతను తీసిన డేటాను కానివ్వండి, అతను ఏదైతే డేటా చూసారో తను ఇంటెలిజెన్స్ చీఫ్కి ఇచ్చారు అన్నది, దాంతోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నాయకులకి, అధికారులకు కాదు నాయకులకు ఇచ్చారు అన్నది మరొక ఆరోపణ. ఇలాంటి సందర్భంలో నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుందా? బికాజ్ ఎందుకంటే అతనికి ఇచ్చిన జాబ్ రోలు 100% నిఘా పెట్టడమే, కానీ ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తుల మీద నిఘా పెట్టడం, దాన్ని వాళ్ళకి పంపిస్తున్నాను అన్నప్పుడు డిపార్ట్మెంట్లో ఎట్లాంటి అంటే ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాంటిది ఏమీ వ్యవస్థ ఉండదంటారా? ఒక మాట, ఇప్పుడు ఇంటెలిజెన్స్ అంటేనే పర్యవేక్షణ, అంటే నీకు పర్యవేక్షణ ఉండే అధికారి, నీకు నెక్స్ట్ అధికారి, ఆ పైన అధికారికి తెలిసి మిన్నకుండా సందర్భాలు కొన్ని వందల సార్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పింటారు, అయ్యా సి సో అండ్ సో హైయెస్ట్ అథారిటీ, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఆ అబ్బాయి ఏం చేసేదాన్ని డోంట్ క్వశ్చన్ హిమ్ అంటే క్వశ్చన్ చేయరు. హీఈస్ ఇప్పుడు ఒకసారి 1 month 2 months 3 months తర్వాత పెర్ఫార్మెన్స్ చూసి, లేదు ఎక్స్క్లూజివ్లీ ఎక్స్ట్రీమిస్ట్ కోసం ఆయన ఉపయోగిస్తున్నాము, డోంట్ యూజ్ హిమ్ ఫర్ ఎనీ అదర్ టూల్స్, మాకు సంబంధించిన వివరాలని గోప్యంగా ఉంచుతాడు, ఐ వాంట్ హిమ్ అంటే డెఫినెట్ గా హైకమాండ్ అంటే హైయెస్ట్ అథారిటీ, మేబీ లేదా మినిస్టర్ కావచ్చు, లేదా అట్లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ క్వశ్చనింగ్ ఏముండే. సి ఆ పర్పస్ ఆఫ్ దట్ ఎస్ఐబి ఈజ్ ఫర్ స్పైయింగ్, రైట్? ఆ డిపార్ట్మెంటే స్పైయింగ్ కి. ఇప్పుడు బందోబస్తులో కానిస్టేబుల్ వేసి ఒక బందోబస్తు ఈ కార్లకు బందోబస్తు చేయమంటే, లేదా విఐపి బందోబస్తు చేయమంటే ఆ రోడ్లో పోయే ప్రతి ఒక్కరికి బందోబస్తు చేసినట్టే కదా. అవునవును. సో ఆ విధంగా ఆయన పర్పస్ ఆఫ్ హిస్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు స్పైయింగ్. ఆ స్పైయింగ్ అనేది అక్కడ చిన్న కొలమానం ఏమిటంటే, స్పైయింగ్ షుడ్ బి ఆన్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ సపోజ్ టు డూ సమ్ హార్మ్ టు ది గవర్నమెంట్ అనే వాళ్ళ మీద. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా? అంటే అదర్ దాన్ ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే అన్నట్టు ఖచ్చితంగా అంటే ఏదో ఒక నేరంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాకుండా సామాన్య ప్రజల మీద కానివ్వండి, ప్రతిపక్ష నాయకుల మీద కానీ ఇట్లాంటివి చేయమన్నట్టు కానీ చేసినట్టు కానీ మీ సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసారా? లేదు. అప్పుడు చాలా సందర్భం ఇప్పుడు ఏమైతుందంటే, కాలానుగుణంగా ఎథిక్స్ కు మారల్స్ కి తిలోదకాలు ఇస్తున్నారు చిన్నగా. సో ఎందుకంటే ముందు మీరు చూసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎథిక్స్ కానీ మారల్స్ కానీ సంజీవయ్య దగ్గర నుంచి వీళ్ళందరూ పోను ఏమైతుందంటే డిటరేట్ అవుతా ఉంది. డిటరేట్ అయిపోయి ఎథిక్స్ మారల్స్ ఏం మనమే ధ్యేయం, మనం బాగుపడేదే ధ్యేయం, మనమే ఎప్పుడు పవర్ లో ఉండాలా, మనమే డబ్బులు సంపాదించుకోవాలనే ధ్యేయానికి వచ్చినప్పుడు ఈ ఎథిక్స్ మారల్స్ ఏముంటాయి అక్కడ? డూ ఎనీథింగ్ దట్ షుడ్ బి బెనిఫిషియల్ టు మీ అనే విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఇవన్నీ పోను తగ్గిపోతా వస్తాయి. ఇప్పుడు ఏసీబీ ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ముందు కాలంలో ఎస్ఐకి ఏమో సైకిల్ పెట్టుకునేవాడు, ఎక్కువ కోరికలు ఉండే కదా. పోను వాంట్స్ ఎక్కువ, కోరికలు పెరిగిపోయినాయి. తద్వారా ప్రతి ఒక్కళ్ళకు సమాజంలో అందరిలోనూ ఈ మార్పు వస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్ గా అప్పుడు కాలంలో లేదు, నో అనేవాళ్ళు. అంతెందుకు, మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అనంతపూర్లో పనిచేసేటప్పుడు చౌదరి గారిని మినిస్టర్ గారు ఉండేవారు, దేవాదాయ శాఖ, పివి చౌదరి. ఆయన అబ్బాయి 307 లో ఇన్వాల్వ్ అయినాడంటే డైరెక్ట్ గా పోయిన సెల్యూట్ కొట్టి రావయ్య రెడ్డి నాకు కూర్చోమంటే కూర్చున్న తర్వాత ఏమేమి వచ్చినారంటే, సార్ మీ అబ్బాయిని అరెస్ట్ చేయాలంటే పిలిచివాడు పై నుంచి ఏ కేసు అన్నాడు, ఇట్లా ఫలానికి మా అబ్బాయిని కూడా ముద్దాయిని చేసామంటే సరే అని పిలుస్తున్నారు పో అంటే వీ అరెస్టెడ్ హిమ్. ఆయన రిక్వెస్ట్ కూడా చేయలే, మధ్యాహ్నం భోజనం చేసుకుని వస్తాడని కూడా అనలేదు, తీసుకెళ్ళండి అరెస్ట్ చూపించండి అన్నారు. ఈ కాలంలో అయితే అంటారు అట్లా? వెరీ సింపుల్ అనరు కదా. సో అదే కాకుండా అప్పుడు ఇందిరాగాంధీ బర్త్రేఫ్ అయినప్పుడు 79 లోనే ఏమో అనుకుంటా, 70 ఐ డోంట్ రిమెంబర్. అప్పుడు ధర్మవరం 79 ఐ బిలీవ్, ధర్మవరం ఎమ్మెల్యే అనంతరెడ్డిని అరెస్ట్ చేసేదానికి పోయి ఆయన రైల్వే స్టేషన్ లో దాన్ని డిశ్చార్జ్ చేయడానికి క్లబ్ లో ఉంటే రావయ్య అని పిలిస్తే వచ్చి కూర్చున్నాడు, వచ్చి కోర్టులో హాజరు చేసినాడు. ఎక్కడ కానీ నేను ఎమ్మెల్యేను, నేను నీ పోలీస్ జీప్ ఎక్కను అనలేదు, వచ్చి కూర్చున్నాడు కామ్గా. ఏమన్నా ఎట్లుంది పరిస్థితులు ఆ కాలం. ఇప్పుడు అట్లా కాదు కదా, ఎమ్మెల్యేని కాదు కార్పొరేటర్ని పిలిస్తేనే పో అనే పరిస్థితులు. చాలా మంది
పోలీస్ ఆఫీసర్లు అంటే గౌరవం ఉండేది. పోలీస్ ఆఫీసర్లు కూడా ఎథిక్స్ కు మారల్స్ కు అనుగుణంగా పనిచేసిన సందర్భాలు అది ఇప్పుడు అది లేదు. అయితే ఎందుకు అంటే ఇప్పుడు అంటే ఇక్కడ రెండు కీలకమైన అంశాలు. మొదటిది కేవలం ఒక వ్యక్తి తన స్వార్థం కోసము లేకపోతే తన ప్రమోషన్స్ కోసం మాత్రమే ఇట్లాంటి దాన్ని ఒకవేళ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు కాకుండా తను కొత్తగా దాన్ని ఇంప్రవైజ్ చేశారనుకోవాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే నిజంగానే ఆయన ఉన్నతాధికారులు చెప్పారు కాబట్టి తను చెప్పినట్టుగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ప్రమోషన్స్ ఇచ్చారనుకోవచ్చా? ఇప్పుడు రెండు విధాలుగా ఉంది ఇక్కడ. ఏమంటే ఇప్పుడు మీరు ఒక మామిడి పండు దింపకరామంటే వాడు 10 దింపుకొని వస్తే శబాష్ అంటారు, అంతేనా? మీరు ఏదో చిన్న పని చెప్పింటారు, ఇది ఏదో చిన్న స్పైయింగ్ చేయమని, వాందే కాదు సార్ ఇంత మాట్లాడుతా అంటే వాడు ఇంకో పేరు చెప్పాడు, అది కూడా చేస్తానంటే వెరీ గుడ్ చేయి, అందరిపైన చేయి అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు హిమ్. కాబట్టి ఆ విధంగా అరే ఈజ్ డూయింగ్ వెల్ మనకు పనికొచ్చే, ఈవెన్ దో ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ ది గవర్నమెంట్ లైన్స్, గవర్నమెంట్ కు సహకారిగా రాష్ట్రాలకి దేశానికి సహకారిగా ఉండే పనులకు బదులు సొంత పనులు చేస్తున్నా అంటే సరే అని చెప్పి చేయూతనిచ్చి చెయ్యి శభాష్ అని చెప్పి ప్రమోషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు, చెప్పలేము మనం. కెనాట్ సే దట్ ఈస్ డన్ కరెక్ట్లీ అని, అది ఎట్లయినా ఉండొచ్చు. రైట్. శ్రీధర్ గారు, ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందా అన్న అనుమానము చాలా మందిలో ఇవాళ పెరిగిపోయింది. స్పెసిఫిక్గా కొద్దిగా అంటే ఈ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు చాలా మందికి ఇలాంటి ఒక అనుమానం బాగా పెరుగుతుంది. ఎక్కడ గుర్తించవచ్చు దాన్ని? ఎందుకంటే మనం గతంలో చూస్తే తమిళసైర్ గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, లేకపోతే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్గా తన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పడము మనం ఆంధ్రప్రదేశ్ చూస్తే మీరు 2014, 2019 టైంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన భారీ ఆరోపణలు అప్పట్లో మనకు వినిపించాయి. మెయిన్ ఇంపార్టెంట్ మనం చూస్తే ఏదైతే ఓటుకు నోటు కేసు సందర్భంలో కూడా ఆ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని కూడా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందా లేదా అన్న విషయాన్ని గమనించాలి, అంటే గుర్తించాలంటే ఏమి చెక్ చేసుకోవాలంటారు? సార్ ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు చెప్పింది నిజం. నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇద్దరు హైకోర్టు జడ్జిలు మా ఫోన్ ట్యాప్ అవుతుంది ఏమో, లేకపోతే కనుక మా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను పేర్లు మెన్షన్ చేయను. సో గత 5 ఏళ్లలో నాకు ఇన్ఫర్మేషన్ అంటే ఎలా చేయాలి, సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక మామూలు రెగ్యులర్ కాల్స్ మాట్లాడాలన్నా కానీ కుటుంబంతో మాట్లాడాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసిన పరిస్థితి ఏర్పడింది. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే వాట్సాప్ లేకపోతే లైన్ లాంటి పాపులర్ సర్వీసెస్ ని హ్యాక్ చేయడానికి, వాటిని ట్యాప్ చేయడానికి ఎన్నో రకాల స్పైవేర్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ వీటన్నిటి ద్వారా చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన సర్వీసెస్ ని ప్రపంచంలో ఎవరికి తెలియని సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి. సో అలాంటి సర్వీసెస్ వాడుకోవటమో లేదా అసలుకే ఫోన్లే పక్కన పెట్టి ఫిజికల్ గా కలవటమో, ఈ టైప్ ఆఫ్ తప్పించేసి ఈ రోజు ఏ ఫోన్ అయినా కామన్ గా అందరూ వాడే అన్ని రకాల సర్వీసెస్ లోనూ ఏదో రకమైన సెక్యూరిటీ లూప్ హోల్ అనేది ఉంటూ ఉంది. సో వాటిని బేస్ చేసుకుని హ్యాక్ చేయడం సాధ్యపడుతూ ఉంటుంది. సో ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి ఎలాంటి ఇండికేషన్ ఉండదు. కొంతమంది చెబుతుంటారు బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది, బీప్ సౌండ్ రికార్డింగ్ ఇలాంటి వాటికి వస్తుంటుంది తప్పించేసి ఇలాంటి వాటికి ఏటికి బీప్ సౌండ్ రాదు. ట్యాప్ అవుతున్న విషయం అనేది మీకు తెలిసే అవకాశం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే టెలికాం కంపెనీస్ ద్వారా, ట్రెడిషనల్ అయితే టెలికాం కంపెనీస్ ద్వారా తెలియకుండానే వాటి రిక్వెస్ట్ పంపించే ట్రెడిషనల్ కాస్ట్ లో జరుగుతుంది. ఇలాంటి వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్ అయితే కనుక ఫిజికల్ గా కానీ ఫిజికల్ యాక్సెస్ ఉంటే లేకపోతే రిమోట్ గా కానీ కొన్ని ప్రత్యేకమైన స్పైవేర్ ప్రోగ్రామ్స్ ని లింక్స్ పంపించడం ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ మెథడ్స్ ద్వారా కావచ్చు, సింపుల్ గా పెగాసస్ లాంటి వాటిలో అయితే జస్ట్ ఒక కాల్ ఇనిషియేట్ చేయడం ద్వారా కావచ్చు, చేసే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి ఫోన్ ని ట్యాప్ అవుతున్న విషయాన్ని ఏ మాత్రం తెలుసుకోవడానికి సాధ్యపడదు, ఒక సామాన్యుడికి అయితే ఏ మాత్రం సాధ్యపడదు. బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ ప్రాసెస్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తే అంటే కనుక ఆండ్రాయిడ్ లాంటి వాటిలో ఏమవుతుందంటే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తే టాస్క్ మేనేజర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. టాస్క్ మేనేజర్ లో ఏ ప్రాసెస్ ఏంటి ఐడెంటిఫై చేసి ఇది స్పైవేర్ ఏమో అని చెప్పేసి అనుమాన పడటానికి కూడా ఒక ఎండ్ యూజర్ కి అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి 2 థింగ్స్, అందరూ వాడే పాపులర్ సర్వీసెస్ కాకుండా అసలు ఎవరికి తెలియని చాలా రేరు ఎక్కువ ఎన్క్రిప్షన్ ఆల్గరిథం ఉండే సర్వీసెస్ వాడటం అనేది ఒక మెథడ్. రెండోది ఒక ఫీచర్ ఫోన్ వాడటం. ఫీచర్ ఫోన్ లో అయితే ట్రెడిషనల్ కాల్స్ ట్యాప్ చేసే స్కోప్ ఉంటుంది. అదేమీ లేకుండా సింపుల్ గా ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే కనుక డైరెక్ట్ గా ఫిజికల్ గా వెళ్ళేసి ఇద్దరు వ్యక్తులు నేరుగా కలిసి మాట్లాడుకోవటం అనేది చాలా బెటర్ థింగ్. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటుందంటే
ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు అనుకోండి, ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇరుటి వ్యక్తిని Spy camera పడేయాలంటే కనుక స్పై కెమెరాలు వాడటమో లేకపోతే ఇంకా అదర్ మెథడ్స్ వాడటం. కాబట్టి ఎక్కడా కూడా లూప్ హోల్ లేకుండా కమ్యూనికేట్ చేసుకునే మెథడ్ ఈ రోజు టెక్నాలజీలో లేదు. రైట్. దురదృష్టవశాత్తు అంటే ఒకప్పుడు మనం రెగ్యులర్ వినేవాళ్ళం, ఏది గోడలకు చెవులు ఉంటాయని చెప్పేసి, ఇప్పుడు గోడలకు చెవులు వస్తున్నాయి, గుండెలకి కళ్ళు వస్తున్నాయి. అయితే ఇప్పుడు భయం నిజంగానే ప్రతి ఒక్కరు ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి. గోడలకి చెవులే కాదు, ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాము ఈ ఫోన్లలో స్పైలు కూడా మనతో పాటు తిరుగుతున్నాయన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది. దీనికి తోడు ప్రస్తుతం ఈ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళ ఏ డేటా కూడా సేఫ్ కాదు అన్నది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం. అంతేకాకుండా ఇవాళ సామాన్య ప్రజలు కూడా మనం చూస్తున్నాం ఎన్నో హ్యాకింగ్లకు గురవుతున్నారు, ఎన్నో రకాల స్కామ్లకు గురవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. పిన్ నెంబర్ అడుగుతున్నారు, డబ్బులు తీసేస్తున్నారు, లేకపోతే ఏదో రకమైన ఒక ఫోటోనో లేకపోతే ఏదో వీడియో లింకో ఒక లింకో పంపిస్తున్నారు, తద్వారా ఫోన్లు హ్యాక్ చేసి అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కాజేస్తున్నారు. ఇవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది ఇవాళ ఒక రకంగా అంటే ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అరెస్ట్ అయిన వ్యక్తి అతను నోరు తెరిస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్న ఒక అనుమానం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో దాదాపుగా 1,50,000కు పైగా ఫోన్ కాల్స్ని రికార్డ్ చేశారు, ట్యాప్ చేశారు అన్నది అతని మీద ఉన్న ఆరోపణ. దాంట్లో ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్కు సంబంధించిన పేరు కూడా తను చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదే విషయాన్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కొల్లి అరవింద్ గారు. ఇప్పుడు ఒకసారి తను కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, మనం చూస్తున్నాం అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం దీన్ని చాలా సింపుల్గా అనుకున్నారు, కానీ బట్ ఇన్వెస్టిగేషన్లోకి లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి ఏర్పడింది. దాంట్లో మేబీ మీరు నేను పర్సనల్గా మాట్లాడుకుంటున్నా అనుకున్నాను, మీ ఫోన్ నా ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చు, ఆ సందర్భంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అని. సో అసలు ఏం జరుగుతోంది, దీనికి పరమైన కారణాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ ఆ రాజకీయంగా వీటిని చేయించిన వ్యక్తులు ఎవరు అన్న అనుమానము ఎలా వెళ్తోంది, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో కొత్తగా బయటపడుతున్న విషయాలు ఏంటి? విచిత్రంగా ఏంటంటే అధికార పార్టీ నాయకుల అరవింద్, మీ వాయిస్ చాలా తీవ్ర ఎస్, మీ ఆడియోలో క్లారిటీ లేదు. ఒకసారి మన టెక్నికల్ వాళ్ళు చెక్ చేస్తారు, ఒక నిమిషం అంతలోపు. రైట్, ఒకసారి రెడ్డన్న గారి దగ్గరికి వెళ్దాం. రెడ్డన్న గారు, ఇక్కడ చాలా కీలకంగా మనకు కనిపిస్తున్న విషయము ఏదైతే అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆదేశాలు రావడము, ఆదేశాలని మిస్యూజ్ చేయడం అన్నది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇవి చేసే క్రమంలో ఎప్పటికీ ప్రభుత్వం మనదే ఉంటుంది అనే భరోసాతోనే అతను ఆ కార్యక్రమానికి పూనుకున్నాడు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఒకవేళ నిజంగానే అది బయటపడితే తన లైఫ్ ఎలా ఉండబోతుంది అనే విషయం తనకు తెలియకుండా చేశారా, తెలిసి కూడా ధైర్యం చేశారని ఒక అనుమానం ఉంది. వాస్తవానికి ఇలాంటి కేసెస్లో ఒకవేళ కేసు బుక్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు అంటే ఆ పండు ఎవరు తినరు. అదైతే ఎప్పటికీ నువ్వు చావు అమరుడు అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఎవరైనా నేనున్నాను చేయమని చెప్పడానికి అది కొంతకాలానికే పరిమితం అవుతుంది. అది ఎల్లకాలానికి పనిచేయదు కదా. సపోజ్ లీక్ అయితే అంటే ధైర్యం, నేనున్నాను, ఐఎమ్ హియర్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ అంటే అప్పటికి ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇదేం లేదు, సేఫ్గానే ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎస్ నాకు సేఫ్గానే ఉంది కాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ధీమాలోకి వెళ్ళిపోయి చేసి ఉండొచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే కొంతకాలం, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత దాంట్లో కొన్ని సత్ఫలితాలు కూడా ఇచ్చి ఉంటాయి. సో ఇట్లాంటి ఇస్తున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి యూ కెన్ డూ ఇట్, ఐఎమ్ హియర్ టు డూ ఇట్ అంటారు. ఇంకోటి, ఎల్లకాలం నేనే మహారాజునే నువ్వే మంత్రివి అని చెప్పి ఊహించుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ విధంగా జరిగి ఉండొచ్చు, ఆ విధంగా నమ్మిండొచ్చు. ఆయన నమ్మకం, ఇప్పుడు ఆ విధంగా నమ్మడం ఫూలిష్నెస్. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయండి అంటే ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులకి ఉద్యోగిగా పనిచేసినట్టున్నారు. అయితే అరవింద్ గారి ఫోన్ లైన్ మళ్ళీ జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, ఏంటి రాజకీయంగా బాస్లు ఎవరు, ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న విషయాలు ఏంటి?
ప్రధానంగా ఇక్కడ రాజకీయపరమైనటువంటి కోణాలే కాకుండా ఆర్థికపరమైనటువంటి కోణాలు కనిపిస్తున్నాయి, కుటుంబపరమైన కోణాలు కనిపిస్తున్నాయి, సామాజిక పరమైనటువంటి కోణాలు కనిపిస్తున్నాయి. అంటే రాజకీయపరమైనటువంటి కోణాలకు వచ్చేసరికి ప్రత్యర్థులకు సంబంధించినటువంటి రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయటం, వాళ్ళ ఆర్థిక వనరులని ఆర్థికంగా వాళ్ళకున్నటువంటి బలాలని డిఫ్యూజ్ చేయటం ఒక కోణం అయితే, సామాజికంగా కొంతమంది సామాజిక ఉద్యమకారులు వీళ్ళందరి ఫోన్లని టార్గెట్ చేసి ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి కదలికలు, వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్స్, కొన్ని రాజ్యాంగ వ్యతిరేక విధానాలని ప్రశ్నించే జర్నలిస్టులు కానీ, ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలని, నిర్వహణ వైఫల్యాలని ప్రశ్నించే జర్నలిస్టులు కానీ, వీళ్ళందరినీ టార్గెట్ చేసి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళని టార్గెట్ చేసి ఈ ట్యాపింగ్ జరిగింది. ఇక దీనికి పక్కన పెట్టి ఆర్థిక కోణాలకు వచ్చేసరికి పెద్ద పెద్ద డీల్స్ చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్ని టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలని ట్రాప్ చేసి రెండు పక్షాలని బెదిరించడం అనేది ఒక కీలకంగా జరిగినటువంటి పరిస్థితి. అది దానికి సంబంధించినటువంటి పలు ఫిర్యాదులు కూడా ఇప్పుడు పంజగుట్ట పోలీసులకు కానీ సిట్టుకు కానీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో పోలీస్ శాఖలో పనిచేసిన రెడ్డన్న గారికి తెలిసి ఉంటుంది, ఆయన ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రస్తావన కూడా చేశారు. ఇంటెలిజెన్స్ యాక్ట్ అనేది ప్రభుత్వాన్ని, సమాజాన్ని, దేశాన్ని రక్షించడం కోసం ఇచ్చినటువంటి ప్రొవిజన్ని అది మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ మొత్తం ఇంటెలిజెన్స్ టీం కానీ ఎస్ఐబి టీం కానీ అది చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ విచారణ క్రమంలో బయటకు వస్తున్న పేర్లలో కొన్ని ప్రధానంగా మనం కొంతకాలంగా ఈ అంశంలో చర్చలో ఉన్నటువంటి పేర్లే. దాంట్లో మొదటిది ఐజీ ప్రభాకర్ రావు గారికి సంబంధించి. ఐజీ ప్రభాకర్ రావు గారికి సంబంధించినటువంటి ఆరోపణలు గత 2-3 సంవత్సరాలుగా చాలా తీవ్రంగా ఉన్నాయి. తీవ్రంగా ఉన్నటువంటి ఆరోపణల్ని వాటికి ఒక రూపం ఇచ్చి ఒక అంటే బాధితుల్లో ఒకరైనటువంటి రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఐజీ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వ్యవహార శైలిని ఆయన ఏ రకంగా తనని వేధిస్తున్నారన్న విషయాన్ని, తనకున్నటువంటి ఆర్థిక వనరులని ఎట్లా ట్రాక్ చేస్తున్నారని. ఇప్పుడు అదే రకమైనటువంటి ఆరోపణలో ఉన్నటువంటి అదే రకమైనటువంటి బాధితులు చాలామంది బయటకు వస్తున్నారు. గతంలో సంవత్సరంన్నర క్రితమే గవర్నర్ స్వయంగా చెప్పారు తన ఫోన్ ట్యాప్ చేశారని. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ ఫోనే ట్యాప్ చేసేటటువంటి పరిస్థితి నిజంగానే ఆరోపణలు నిజమైతే అది ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిస్థితిగానే పరిణామంగానే భావించాలి. ఇది 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ఉల్లంఘన నుంచి మొదలు పెడితే ప్రైవసీని అంటే రైట్ టు లీవ్ అనేటటువంటి ప్రాథమిక హక్కుని కూడా హరించేటటువంటి చర్యగా నిర్ణయంగా భావించాలి. అరవింద్ గారు, ఇక్కడ 2 విషయాలు. మొదటిది ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ అవసరాలకు సంబంధించి, సరే ఒకవేళ నిజంగానే ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టాల్సిన అవసరం వాళ్ళకి కనిపించి చేయడం అన్నది ఎంతో కొంత దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చేమో. కానీ ప్రైవేట్ వ్యక్తుల మీద, బిజినెస్ మ్యాన్ల మీద, ఎందుకంటే మనకి ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన లిస్టులో అంటే రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నాయకులతో పాటు రామేశ్వరరావు లాంటి వాళ్ళు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, సంజయ్ శ్రీధర్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరి పేర్లు కూడా ఆ లిస్టులో కనిపిస్తున్నాయి అని అంటే ఎవరిని వదిలిపెట్టలేదా అన్న ఒక అనుమానం కూడా చాలా మందిలో వస్తుంది. ఇంకా మీడియాకు సంబంధించిన వాళ్ళైతే మనం చేస్తున్నాము, ఉద్యమకారులకు సంబంధించిన పేర్లు అయితే రెగ్యులర్గా వినిపించేవి. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఇవైతే ఇంతకంటే ఫన్నీ ఆరోపణలు కొన్ని ఉన్నాయి. అది అంటే అవి వాటి గురించి ఆలోచిస్తేనే వ్యక్తిగత జీవితాల్లోకి ఈ వ్యవస్థ ఎంతగా చొచ్చుకుపోయింది అనే బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ప్రముఖులు, అదే పార్టీ నాయకుల ప్రముఖుల భార్యల ఫోన్లు కూడా ట్యాపింగ్లో గురవటం అనేది ఎంత తీవ్రమైనటువంటి పరిణామంగా భావించాలి. వాళ్ళకు ఉండేటటువంటి వ్యక్తిగత జీవితాన్ని మొత్తం పబ్లిక్ లైఫ్లోకి, వ్యక్తుల మొత్తం సర్వైలెన్స్లోకి తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సంభాషణలు కూడా ట్రాక్ చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ట్రాకింగు కాకుండా మరొక కీలకమైన అంశం, నాతోటి ఈరోజు ఉదయం ఒక అడ్వకేట్ మాట్లాడారు. ఆయన మునుగోడు ఎన్నికల సందర్భంగా వేసినటువంటి ఒక పిటిషను విచారణకి వస్తోంది, ఆ విచారణకు వస్తే కేసీఆర్ కన్విక్ట్ అవుతారన్న అనుమానంతో ఆయన ఫోన్ ట్రేస్ చేసి ఆయనని యాక్సిడెంట్కి గురి చేశారు అని చెప్పి మనతోటి ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది.
ఆయన 1 or 2 డేస్లో మన షోకి మన 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 ఛానల్ ద్వారా లైవ్లోకి రావాలనుకునే ఉద్దేశంతో ఆయన నాకు ఫోన్ చేశారు. ఇటువంటి కేసులు బయటకు వస్తుంటే, రెండోది ఆర్థికపరమైనటువంటి ఆరోపణల విషయంలో నిన్న సంజయ్ శ్రీధర్ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ, పలువురు జర్నలిస్టులు ఫోన్లు ట్యాప్ అయ్యేటటువంటి ఆరోపణలు కానీ, ఇవన్నీ తీవ్రంగా పరిగణించాల్సిన విషయాలే చిదంబరం. రైట్. మరొకసారి నలభై శ్రీధర్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీధర్ గారు, ఇక్కడ ఈ ఏదైతే ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం మనం మాట్లాడే క్రమంలో, అంటే టెక్నికాలిటీసు తర్వాత ఎథికల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడే క్రమంలో ఇంకొక కీలకమైన అంశము, ఇలాంటివి తప్పుడు రీజన్స్కి ఒకవేళ వాడితే ఖచ్చితంగా కన్విక్ట్ అయితే కానీ వాళ్ళకి దానిపైన చర్యలు ఉంటాయన్న విషయం చాలా క్లియర్గా తెలుసు. ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి, లేకపోతే దాని నుంచి బయటపడడానికి నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, టెక్నికల్గా నా దగ్గర కొన్ని వేస్ ఉన్నాయి అని వాళ్ళు నమ్మడమే దానికి ఏమైనా కారణంగా మనకు కనిపిస్తుందా? నిజంగా అట్లా వెళ్ళొచ్చు, అట్లా బయటపడొచ్చు అనే ధైర్యం వల్లనే ఇట్లాంటి తప్పులు చేసే క్రమంలో ఆలోచించలేదు అని ఏమన్నా భావించాల్సిన అవసరం ఉందంటారా? టెక్నాలజీ ఉపయోగించుకోవటానికి మాత్రం అంత పిచ్చి ఎవిడెన్స్ గా పనికిరాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ ఎవిడెన్స్ గా చూపించి టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని మహా అయితే మిస్సింగ్ కేసులో లేకపోతే కాల్ రికార్డ్స్ ఇలాంటి సంపాదించగలిగిన కొన్ని ఫోకస్ అవడానికి స్కోప్ ఉంటుంది తప్పించి, ఈ రోజు ఇలాంటి వాటిని డిస్ట్రాయ్ చేయడం ఎలాగో, ఏ విధంగా చేయాలో, ఈ మ్యానిపులేట్ ఎలా చేయాలో ప్రతిదీ కూడా ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కళ్ళని కూడా గవర్నమెంట్స్ హైర్ చేసుకొని ఆ స్కోప్ అనేది ఉందే. ఖచ్చితంగా కూడా ఎవిడెన్స్ ఇదేదో సంథింగ్ పట్టుబడతాము, క్రిమినల్ అఫెన్స్ అనేది ఉంటుంది, రకరకాల కన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి భయపడే పరిస్థితి ఈ రోజు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి విచ్చలవిడిగా టెక్నాలజీని వాడేసేస్తూ ఉన్నారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇందాక ఒక పాయింట్ యాక్చువల్లీ రెడ్డన్న గారు అరవింద్ గారు మాట్లాడే సందర్భంలో చాలా థింగ్స్ ఏం జరుగుతాయి అంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ మేము ప్రభుత్వం కోసం పనిచేయాలి కదా అది అని చెప్పేసి అనుకుంటే కనుక, ప్రభుత్వం అనేది లాంగ్ టర్మ్ లో ఇది ఎక్కడ దారితీస్తుంది, అంత విజను, అంత నా జీవితం మొత్తం చాలా శుభ్రంగా ఉండాలి, నా కెరీర్ మొత్తం కూడా 100% ద బెస్ట్ ఆఫీసర్ గా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ ఈ రోజు ఎవరు లైఫ్ లీడ్ చేయట్లేదు. మనం అనుకుంటున్న కోర్ వాల్యూస్ అనేది ఈ రోజు సొసైటీలో లేవు. ఈ క్షణం నేను హ్యాపీగా ఉంటే చాలు, ఈ క్షణం నాకు పెద్దలతో మంచిగా సంబంధాలు ఉంటే చాలు, ఈ క్షణం నాకు ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే చాలు, నేను ఏదైనా చేసిన అధికారాన్ని వాడుకుంటాననే పరిస్థితి ప్రతి దగ్గర ఉంది. కాబట్టి టెక్నాలజీ అనే దాన్ని ఆసరాగా చేసుకొని కానీ, ఇంకా రకరకాల నడిచిన ఆసరాగా చేసుకొని ఈ రోజు ప్రభుత్వాలకు సహకరించే విధంగా అధికారులు ఉన్నారు తప్పించి 100% ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కానీ, ట్రాన్స్పరెన్సీ కోసం కానీ, నేను ఈ విధిలో ఉన్నాను కాబట్టి నా కెరీర్ మొత్తం కూడా మచ్చ లేకుండా ఉండాలని చెప్పేసి యాటిట్యూడ్, క్యారెక్టర్ అనేది ఈ రోజు ఎవరిలో లేదు. స్పష్టం. 100% మనిషి కోర్ వాల్యూస్ మిస్ అయిన తర్వాత ఈ రోజు మీరు వ్యక్తి దగ్గర నుంచి మీరు హానెస్టీ ఎక్స్పెక్ట్ చేయలేరు. టెక్నాలజీ ద్వారా, ఎవిడెన్స్ ద్వారా మీరు వచ్చేటప్పటికి ఏదో దీన్ని ప్రూవ్ చేస్తామని చెప్పేసి అంటానికి కూడా స్కోప్ లేదు. సో దీన్ని బట్టి అయితే అరవింద్ గారు, ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఏమంటారు, మేము ఖచ్చితంగా బయటపడతామనే నమ్మకంతోనే ఈ నేరానికి పాల్పడినట్టుగా ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇవేవి ఎవిడెన్స్ కింద పనిచేయవు. మన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చూసినా సరే ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఏవైతే వాటికి వ్యాలిడిటీ లేకపోవడం కూడా ఒక రీజన్గా అనిపిస్తుంది. సో మీరేమంటారు, ఇవన్నీ చేసే క్రమంలో బిగ్ బాస్ ఎవరు అన్నది ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఉంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది లేకపోవటం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్ట్లో చేర్చకపోవటం ఖచ్చితంగా అదొక ఆ విషయం మీద న్యాయ సంస్కరణల కోసం పోరాటం చేసినటువంటి కామన్ కాజ్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిపైన వరుసగా సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉంది. కామన్ కాజ్తో పాటు ఏడీఆర్ కూడా కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసింది. అంటే ఇదొక్కటే కాదు, దేర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ టు బి కన్సిడర్డ్. అంటే వరుసగా రావాల్సినటువంటి న్యాయ సంస్కరణల విషయంలో ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో విషయం ఏంటంటే, ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడం, ఎవిడెన్స్ని నాశనం చేయటమే ప్రధానంగా ఇప్పుడు బుక్ అయినటువంటి కేసు. మరొక కీలకమైనటువంటి కేసు ఇంకోటి వచ్చే అవకాశం ఉంది. అది రావటానికి ఇప్పుడున్నటువంటి షీల్డ్ అల్లా వాళ్ళకు ఉన్నది ఒకటే షీల్డ్ ఏంటంటే ఎస్ఐబి యాక్ట్. ఎస్ఐబి ఏర్పాటు చేస్తూ ఇచ్చినటువంటి యాక్ట్. ఎస్ఐబి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చినట్టుగా, ఇంటెలిజెన్స్ విభాగానికి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ మేరకు దాన్ని పెట్టుకొని అది కుషన్ అవుతుంది అని భావిస్తున్నారు. కానీ అదే సందర్భంలో మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని ఆరోపణలు వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఆధారాలతో సహా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు టెక్నాలజీ పరిస్థితి ఏంటంటే, టెక్నాలజీ గురించి నాకంటే శ్రీధర్ గారు బాగా చెప్తారు.
ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ అనే ఒక పద్ధతి ద్వారా మొత్తం గూగుల్కు ఉన్నటువంటి అవకాశాలని, గూగుల్కు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి లొకేషన్ కానీ, చాట్ కానీ, మెయిల్ వచ్చి తీసుకున్నప్పటి లొకేషన్ కానీ, వీటన్నిటి ఆధారంగా గూగుల్ టేక్అవుట్ అనే ఒక కొత్త పద్ధతి వచ్చింది, ఒక కొత్త టెక్నాలజీ వింగ్ వచ్చింది. అది ఈరోజు అంటే విచారణ దశల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఒక బలంగా మారింది. అక్కడి నుంచి మొదలు పెడితే దెర్ ఆర్ ఫ్యూ అదర్ ల్యాబ్స్ ఇన్ అవర్ సిస్టమ్, ఫ్యూ అదర్ థింగ్స్ వేర్. కానీ ఈ మధ్యకాలంలో గూగుల్ టేక్అవుట్ సంబంధించి డిస్కస్ చేస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దాన్ని ఎవిడెన్స్ గా పరిగణించలేము, కేవలం దాన్ని ఆధారాలు సేకరించడానికి, సాక్ష్యంగా అంటే సాక్ష్యాలు సేకరించడానికి మాత్రమే దాన్ని ఒక టూల్ గా వాడుకోండి తప్ప మేము ఇవ్వలేము అని ఉంది. సో ఇట్లాంటివన్నీ ఆప్షన్స్ కూడా మన న్యాయ వ్యవస్థ కల్పిస్తుంది. నేను అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇది ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకి అంటే ఎంక్వైరీ చేసే వాళ్ళకి ఒక అస్త్రం. ఇది అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఒక అస్త్రం తప్ప దీన్ని పూర్తి స్థాయి ఆధారంగా పరిగణించే పరిస్థితి లేదు. కానీ వ్యక్తిగతంగా కొంతమంది ఇప్పుడు శ్రీధర్ రావు తనకు సంబంధించినటువంటి ఆధారాలు కొన్ని సమర్పించారు పోలీసులకి. ఇట్లా కొంతమంది బాధితులు వచ్చి అంటే మిగతా ఆధారాలు కూడా సమర్పించేటటువంటి నేపథ్యంలో మనీ ట్రయల్ అండ్ అంటే క్రైమ్ ట్రయల్, ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చాలా కేసులు సులభంగా పరిశీలించిన రెడ్డన్న గారికి బాగా తెలిసి ఉంటుంది. ఆయన ఆ విషయం మాట్లాడటానికి సరైనటువంటి సమర్థులు కూడా. ఇప్పుడు మనీ ట్రయల్ ఎక్కడుంది, రెండో పక్క క్రైమ్ ట్రయల్ ఎక్కడుంది, ఈ రెండింటినీ కనుక కలిపి ఆలోచిస్తే దీనికి ఒక ఖచ్చితమైనటువంటి వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే దీనికి ఒక సొల్యూషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. చిదంబరం రైట్. రెడ్డన్న గారు ఏదో పాయింట్ ఒకటి ఏమిటంటే every criminal act definite గా there will be some evidence. He has to leave some evidence. This is the principle. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ క్రిమినల్ ఏ యాక్ట్ చేసినా దాని మూలాలని ఎక్కడో దానికి సంబంధించినటువంటి మూలాలని ఎక్కడో ఒక దగ్గర వదిలిపెట్టిపోవాలి. ఇది ఏ నేరం అన్నా కానీ. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అంతే. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం చేస్తుంటారు, హార్డ్ డిస్కులు కొనింటారు, దాని నంబర్తో పాటు బిల్లులు ఉంటాయి, దానికి గవర్నమెంట్ కదా, గవర్నమెంట్కి పంపించుంటారు, ట్రెజరీలో ఉంటాయి 5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ల క్రితమో ఫలానా హార్డ్ డిస్క్ ఫలానా కంపెనీ నుంచి కొన్నది ఫలానా దగ్గర ఉంది అని ఉంటుందా? అయితే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. నాకు ఒక టెక్నికల్ డౌట్ కూడా ఉంది. నేను ఏమంటున్నానంటే ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణ ఎదుర్కోవడం కన్నా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారనే ఆరోపణ ఎదుర్కోవడం ఈజీ కదా. దాని లోపల డేటా ఏముందో తెలియదు, ధ్వంసం చేసేసారు, ఆ ప్రయత్నం చేస్తే అయిపోయింది కదా. అదే కాకుండా ఇంకోటి కూడా, ఇప్పుడు అదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇది ఒక అమెరికన్ జర్నల్లో చదివాను. అది ఒక దగ్గర ఒక క్రిమినల్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాడు, ఎక్కడో క్లౌడ్ లో 2 పిన్ డ్రైవ్ లో 2 పెట్టుకొని ఉంటాడు. దట్ కేమ్ టు హిస్ రిస్క్. అదేవిధంగా ఈయన ఎవరైనా నిజంగానే డిస్ట్రాయ్ చేసి ఉంటే దానిలో హార్డ్ డిస్క్ నంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ట్రెజరీలో పోయి. ఇప్పుడు నేను సొంతంగా పెట్టుకోను కదా, 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అయితే పెట్టుకుంటాను. 5 లక్షలు 10 లక్షలు అయితే ఎందుకు పెట్టుకుంటాను, 500 కాబట్టి డెఫినెట్ గా బిల్లులు సమర్పించుంటారు, నంబర్లు ఉంటాయి, డేటా ఉంటుంది, ఏ కంపెనీ నుంచి కొనింది ఉంటాయి, ఆ విధంగా వస్తుంది. అదే విధంగా ఏదో ఏమరపాట్లో ఎక్కడో ఒక దగ్గర మిస్ప్లేస్, ఏదైనా ఏ క్రిమినల్ అయినా నువ్వు గ్లౌజులు వేసుకొని చెయ్యి, ఇంకోటి చేసుకొని చెయ్యి, ఈ హ్యాస్ టు దిస్ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రైమ్. డెఫినెట్ గా క్షుణ్ణంగా తెలివిగా నిదానంగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఏదో ఒక క్లూ దీని గురించి దొరకకపోతే. బట్ నాకు అర్థమైంది ఖచ్చితంగా ట్యాపింగ్ ఆరోపణల కన్నా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అనేది చాలా చిన్న కేసు, దాని నుంచి బయటపడిపోదామనే ఆలోచనతోనే అదే ధైర్యంతోనే వాళ్ళు. అదే దాంతో పాటుగా ఎందుకు వై షుడ్ యు డిస్ట్రాయ్, అది వస్తుంది కదా, మోటివ్ ఉంటుంది. చూడు, మోటివ్ ఉంటుంది, శవం ఎదురుగా ఉంది, నేను కత్తుకొన్నట్టుంది, ఆ కత్తితోనే పొడిచినట్టుంది అంటే నేను పొడవలేదు, బికాస్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, అక్కడేం క్రిమినల్ లేదని. డెఫినెట్ గా ప్రిన్సిపల్ ఉంటుంది. హేస్టీగా కాకుండా నిదానంగా తొందరపడకుండా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే
there will be definitely some Yes. clue or Arvind other garu. for charge any of it. అరవింద్ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు. యా చిదంబర్ ఇక్కడ రెడ్డన్న గారు చెప్పినటువంటి అంటే క్రమం ఏదైతే ఉందో, క్రొనలాజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో, అది 100% నేను చెప్పినటువంటి క్రైమ్ ట్రయల్ మనీ ట్రయల్ రెండు జనరల్గా ఇటువంటి ట్రాన్సాక్షన్స్లో చూసేది మనీ ట్రయల్ అండ్ క్రైమ్ ట్రయల్ క్రిమినల్ క్రోనాలజీకి సంబంధించినటువంటి క్లారిటీ నేను చెప్పినటువంటి భాషని, నేను చెప్పినటువంటి ఒక పదాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పారు రెడ్డన్న గారు. నిజంగా చాలా క్లియర్గా చెప్పారు. అది అంటే ఆ క్రైమ్ ట్రయల్కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ నిదానంగా చేస్తేనే దీనికి సంబంధించినటువంటివన్నీ అయితే మీరు రాజకీయ అయితే కోణంలో ఇక్కడ చెప్పండి దీన్ని. ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్ గా ఇంకో రాజకీయ విషయం కోణంలో చెప్తాను. చెప్పండి, ఎందుకంటే అది ఇప్పుడు ఇంకో విషయం. నేను అక్కడికే వస్తున్నాను. ఇంకో రాజకీయ విషయం చెప్తాను. ఇప్పుడు ఓ మాట నేనే మీరే అనుకోండి, Yeah. ఏదో మీరే చెప్పింటారు, అయ్యా ఫలానా వ్యక్తి మీద మీరు స్పైయింగ్ చేయండి అని. నేను నా సొంత పనుల కోసం కూడా స్పైయింగ్ చేస్తాను కొందరిని, ప్రైవేట్ వ్యక్తుల్ని. వాడి డబ్బులు డిమాండ్ చేసింటాను, ఇంకోటి డిమాండ్ చేసింటాను. అవతల వ్యక్తి దగ్గర ఆధారాలు ఉంటే ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు అలానే బయటపడుతున్నారు వాళ్ళు. ఎస్, ఈ కేసులో ఇప్పుడు మీరు స్పైయింగ్ అగైనెస్ట్ XYZ కాకుండా ఏ పైన బి పైన చేసిన స్పైయింగ్ బయటపడుతుంది కదా. Yes, yes, బికాస్ యూ టాక్ టు హిమ్, నువ్వు మాట్లాడి ఉంటావు, నువ్వు మామూలుగా స్పై చేసి మాట్లాడి ఉండవు, ఎందుకంటే నీకు ధైర్యం కాబట్టి అది బయటపడుతుంది. దట్ ఈస్ ది మోటివ్. అంతేలేండి, ఒక మర్డర్ చేసినా 10 మర్డర్లు చేసినా ఖచ్చితంగా అది ఒకటే నేరం కాబట్టి ఆ శిక్ష ఖచ్చితంగా తీసుకోక తప్ప. అరవింద్ గారు ఫైనల్ పాయింట్ చెప్పండి. అసలు పొలిటికల్ యాంగిల్ దీంతో చెప్పండి. ఎందుకు అసలు ఏం జరిగింది? గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పిదము ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఏర్పాటు చేశారని చెప్తున్నటువంటి ఈ ముఖ్యంగా వార్ రూమ్స్ అనేది ఎటువంటి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారో, ఏ నియోజకవర్గం వాళ్ళు సేఫ్ షెల్టర్ అని భావించారో ఆ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళు అంటే వాళ్ళ ఒక క్లియర్గా ఏంటంటే ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులందరి ఫోన్లని ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళ కదలికల్ని, వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి వనరుగా ఉన్న వాళ్ళ కదలికల్ని నిరోధించాలి, వాళ్ళని నిలువరించాలి అనే ఉద్దేశంతో చేశారు. దీంట్లో ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఎక్కడ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక చోట హార్డ్ డిస్క్ని ధ్వంసం చేసినంత మాత్రాన ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది ఇంకో కార్యాలయంలో ఆల్రెడీ సబ్మిట్ చేస్తుంటారు అనేటటువంటి రెడ్డన్న గారి మాట ఏదైతే ఉందో అదే రేపు భవిష్యత్తులో ఈ కేసుకి ఆధారం కాబోతుంది. ఈ భవిష్యత్తులో ఈ కేసుని ట్రేస్ చేయడానికి, మొత్తం ఈ కేసుని ముగించడానికి కీలకమైన ఆధారం కాబోతుంది. రాజకీయ పరమైనటువంటి ఖచ్చితంగా దీని వెనక ఒక చట్టం ఉంది. దీన్ని ఖచ్చితంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ప్రస్తుత శ్రీధర్ గారు ఫైనల్ పాయింట్. ఇప్పుడు అంటే బేసిక్గా జనరల్గా ఈ న్యూస్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఒకటే అనుమానం ఏంటంటే ఇప్పటికే దానికి సంబంధించిన హార్డ్ డిస్కులు కానివ్వండి, పెన్ డ్రైవ్లు కానివ్వండి, దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్నింటినీ కూడా తను ఫిజికల్గా కూడా డిస్ట్రాయ్ చేశారు కాబట్టి దీంట్లో పెద్దగా ఆధారాలు కనిపించే అవకాశం లేదు అన్నది చాలామంది ఒక ఒపీనియన్ కనిపిస్తుంది. సో ఇలాంటి కేసుల్ని సాల్వ్ చేయాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలంటారు, ఎట్లా చేస్తే బాగుంటుందంటారు? మీరు యాజ్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. మీరు అన్నట్లుగా టెక్నాలజీ పరంగా చెప్పిన, నా ఇన్స్టిట్యూషన్ ప్రకారం చెప్పినా కానీ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ దొరికే అవకాశం లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా వచ్చేటప్పటికి ఇన్వెస్టిగేషన్కి ఎలాంటివే పెద్ద ఛాలెంజ్ కాబోతూ ఉన్నాయి. చాలా కేసెస్లో ఇన్వెస్టిగేషన్ లో మనకి ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో ఏదైనా కానీ క్రిమినల్ యాక్టివిటీ జరిగేటప్పుడే నిఘా పెట్టడం అనేది చేయాలి తప్పించేసి క్రిమినల్ యాక్టివిటీ జరిగిన తర్వాత ఏదైనా కూడా అనాథరైజ్డ్ యాక్టివిటీ జరిగిన తర్వాత దాన్ని ఎవిడెన్స్ బేస్డ్గా ఇన్వెస్టిగేట్ చేయాలంటే కనుక సాధ్యపడదు. సో నిరంతరం సంథింగ్ ఏదైనా సస్పీషియస్ గా జరుగుతూ ఉంటే కనుక వ్యవస్థల్లో నిఘా, ఇంటర్నల్ నిఘా అనేది చాలా అవసరం. సో దానికోసం ఏదైనా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు జరగాలి తప్పించి అయిపోయిన తర్వాత అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అని అంటే కనుక ఎవిడెన్సెస్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయబడుతూ ఉంటాయి. ఎస్. సో ఫైనల్ పాయింట్ రెడ్డన్ గారు చూడాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా చాలా మంది. అదే కాకుండా టెక్నాలజీ వేరే విధంగా ఉంది. ఈ స్పైయింగ్ గురించి చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. చాలా మంది ఇప్పుడు మనకు తెలియకుండా మన ఫోన్ను, మనకు తెలియకుండా మన మూమెంట్స్ ని గుర్తించేటువంటి విధానాలు చాలా విధాలు ఉన్నాయి. చూడాలి మరి ఇన్వెస్టిగేషన్ లో అటువంటి టూల్స్ ఏమైనా ఉపయోగించుకుంటారా, లేదు గొప్ప సంస్థలు ఉన్నాయి మన ఇతర దేశాల్లో
వాళ్ళని ఏమైనా కన్సల్ట్ చేసి కెన్ దే రిట్రీవ్ ఎనీథింగ్ అనేది మనం చూడాలి. చెప్పలేం, మనకు తెలిసిందే అన్ని అనుకునేదానికి వీల్లేదు. ఏదైనా మెరికల్ జరగవచ్చు, లేదు అంటే సింపుల్ గానే డిస్ట్రాయ్ చేశాడు గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఏదో 427 కింద 420 ఐపీసీ కింద 2 నెలలు 3 నెలలు జైలు శిక్ష లేకపోతే ఏదో పెట్టి సర్చ్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా ఇటువంటి వ్యవహారాలు జరగడం చాలా బాధాకరం. మంచిది, ఎందుకంటే ప్రైవేట్ జీవితాలే ఉండవు కదా. ప్రైవేట్ వ్యక్తి లైఫ్ ఏముండదు, వేరే వాళ్ళ వైఫ్ల సంభాషణలు వింటూ ఇంకా ప్రైవేట్ లైఫ్ ఏముంటుంది అక్కడ, ఏముండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు. ఓవరాల్గా చూస్తున్నాము నిజంగానే అసలు మనము ఎక్కడ ఉన్నాము ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, మన చుట్టూ సమాజంలో బతుకుతున్నాం అనే దానికన్నా మన చుట్టూ స్పై కెమెరాల మధ్యలో మనం బతుకుతున్నామని అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ సందర్భంలో గత ప్రభుత్వంలో చేసిన ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది ఎవరి మెడకు చుట్టుకుంటుంది అన్నది ఇప్పటికే చాలా రకాల అంచనాలు అయితే ప్రారంభమైపోయినాయి. మొత్తానికి ఆ బాస్ ఎవరు, ఆ బాస్ చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆ సందర్భంలో బయటకు వచ్చిన విశేషాలు, ఆ వివరాలు, ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్న బాధితుల కేసుల తర్వాత ఎవరెవరికి ఎలాంటి శిక్షలు పడతాయో మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ టు ద పాయింట్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.